పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీనియర్లకు ఇక నో ఛాన్స్ బోర్డ్. తెలుగుదేశం పార్టీలో పెట్టేసినట్లేనని టాక్. టీడీపీ తీసుకున్న ఆ నిర్ణయంతో ఇక ఆ స్థాయి వారి ఆశలు గల్లంతైనట్లేనా? తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ల శకం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నవతరం ఉరకలెత్తేస్తుంది. మొన్నటి ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పార్టీ పూర్తిగా యువనేత లోకేష్ చేతులకు వెళ్ళింది. అంతెందుకు ప్రభుత్వం ఏర్పడిన మంత్రివర్గం కూర్పు నుంచి నిన్నటి జిల్లా అధ్యక్షుల నియామకం వరకు చూస్తే లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తన యువగలం పాదయాత్రలో కనెక్ట్ అయిన యువ లీడర్లకు లోకేష్ పెద్ద పదవులు కట్టబెట్టడంతో వెనుకాడడం లేదు. అదే 2 ఏళ్లుగా జరుగుతుంది. దీంతో సీనియర్లకు ఇక టీడీపీలో కనెక్షన్ కట్ అయినట్టే కనిపిస్తుంది. సీనియర్లు జీపీఎస్ లాంటి వారని, యువ లీడర్లు మెస్సెల్స్ వంటి వారని లోకేష్ చెప్తున్నా వాస్తవానికి సీనియర్ నేతలకి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కనిపించకపోవచ్చు. ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ అందరూ యువ నాయకులకే జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించారు. వారంతా లోకేష్ టీమ్గా ముద్రపడిన వారే. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ అందులోనూ లోకేష్ సిఫార్సు చేసిన వారికే జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయనేది పార్టీ నేతలందరూ ఒప్పుకుంటున్న విషయం. సీనియర్లు ఇక సలహాలకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. వారికి గౌరవం ఉంటుందనే పదవులకు మాత్రం దూరమని చేతుల ద్వారా పార్టీ నాయకత్వం చెప్తుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గంలో పాతుకుపోయి మరొకరిని ఎదగనివ్వకుండా, పార్టీ జెండా పట్టుకొని కష్టపడి పనిచేసిన వారికి కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా సీనియర్లు జాగ్రత్త పడడంతో ఈ చర్యలకు నాయకత్వం పూనుకుందని టాక్ పార్టీలో వినిపిస్తుంది. దీంతో సీనియర్ నేతలకు పదవులపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు తమ వారసులను పార్టీలోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్స్ కోసం ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలతో ఎవరికి ఉండవన్న సిగ్నల్స్ ఇప్పటికే అందడంతో తమ వారసులను ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిప్పుతూ పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళనే ముందుంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా యువ నాయకత్వమే వరలో ఉంటుందని సంకేతాలు నాయకులకు అందడంతో సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే సర్దుకోవడం బెటర్ అన్న ధోరణిలో ఉన్నారట. అందుకే దందాలకు తెరతీశారని కూడా అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు ఇక నో ఛాన్స్ అని బోర్డు పెట్టేసినట్లేనని అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.